హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఆ లైక్ చాలా 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 గ్రోత్ అవుతానికి ఉపయోగపడుతుంది మా ఛానల్. ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. రాజమంచు కోరి కొడుకుని బలి ఇచ్చిన వీరవరుడు. పూర్వం శూద్రికుడు అనే రాజు ఉండేవాడు. అతని దగ్గరికి వీరవరుడు అనే రాజపుత్రుడు ఎక్కడి నుండో వచ్చి శూద్రికుడిని నౌకరీ కోసం అడిగాడు. ఎంత జీతం కావాలి అని అడిగాడు రాజు. అతడు రోజుకి 500 బంగారు నాణాలు అడిగాడు. రాజు దానికి ఒప్పుకోలేదు. రాజపుత్రుడు అక్కడి నుంచి వెళ్ళబోయాడు. రాజుగారి మంత్రులు మాత్రం 4 రోజుల జీతం ఇచ్చి అతన్ని పరీక్షిద్దాం, ఇంత జీతానికి అర్హుడో కాదో తెలుసుకుందాం అని అన్నారు. రాజు ఒప్పుకొని వీరవరుడికి తన కొలువులో నౌకరీ ఇచ్చాడు. ఒకరోజు వేతనం కూడా ఇచ్చాడు. అంత ధనాన్ని ఎలా ఖర్చు చేస్తాడని రాజుకి అనుమానం వచ్చింది. రహస్యంగా తెలుసుకున్నాడు. వీరవరుడు సగం దైవకార్యాలకు ఇచ్చేవాడు. తక్కిన దానిలో సగం దాన ధర్మాలు, మిగిలిన ధనాన్ని తన ఆహారం, ఇతర అవసరాలకు ఖర్చు చేసేవాడు. రాత్రి పగలు ఖడ్గం ధరించి రాజద్వారం దగ్గర కాపలా కాసేవాడు. రాజు ఆజ్ఞాపిస్తున్నప్పుడే ఇంటికి వెళ్ళేవాడు. ఒక అమావాస్య రోజు అర్ధరాత్రి ఎవరో చాలా దీనంగా ఏడుస్తూ ఉండడం రాజు చూశాడు. ద్వారం దగ్గరున్న రాజపుత్రుడిని పిలిపించి విషయం తెలుసుకురమ్మని పంపాడు. తాను కూడా ఖడ్గం ధరించి అతడు తెలియకుండా అనుసరించాడు. వీరవరుడు అటు వెళ్ళగా ఒక సుందరీమణి దీనంగా ఏడుస్తూ కనిపించింది. ఆమె ఏడుపుకు కారణం అడిగాడు. నేను రాజ్యలక్ష్మిని. ఈ రాజు కష్టాలను ఎదుర్కోబోతున్నాడు, త్వరలో చనిపోయేటట్లు ఉన్నాడని చెప్పింది. రాజును రక్షించడానికి ఏదైనా ఉపాయం ఉండవచ్చు, అది ఏమిటో చెప్పండి అని వీరవరుడు అడిగాడు. నీ కుమారుణ్ణి దుర్గాదేవికి బలి ఇస్తే రాజు బతుకుతాడని చెప్పింది. వెంటనే వీరవరుడు తన ఇంటికి వెళ్ళాడు. నిద్రిస్తున్న కుమారుణ్ణి, భార్యని లేపాడు. రాజ్యలక్ష్మి చెప్పిన విషయం వారికి వివరించాడు. అతడి కుమారుడు, రాజ్య సంరక్షణకు నా శరీరం ఉపయోగపడిపోతున్నది. తెలివి ఉన్నవాడు ధనాన్ని, జీవితాన్ని ఇతరుల మేలు కోసం త్యజించాలి అని తండ్రికి చెప్పాడు. భార్య కూడా తన పుత్రుణ్ణి త్యాగం చేయడానికి ఒప్పుకున్నది. ముగ్గురు కలిసి దుర్గాదేవి గుడికి వెళ్ళారు. అక్కడ వీరవరుడు దేవిని పూజించి తన కొడుకుని బలి ఇచ్చాడు. ఆ తర్వాత దుఃఖంతో తన తలను ఖండించుకున్నాడు. భర్తని, కుమారుని పోగొట్టుకున్న అతడి భార్య కూడా తలను ఖండించుకొని మరణించింది. రహస్యంగా ఈ దృశ్యాన్ని చూసిన రాజు ఎంతో విచారించాడు. ఇలాంటి వీరుని పోగొట్టుకున్న రాజ్యంతో ప్రయోజనం ఏముంది అని అతడు తలను కూడా ఖండించుకోబోయాడు. దుర్గాదేవి ప్రత్యక్షమై అతడిని వారించింది. తర్వాత వీరవరుణ్ణి, అతడి భార్యాపుత్రుల్ని బతికించింది. రాజు మరునాడే రాజ్యసభలో రాత్రి జరిగిందంతా వివరించి చెప్పాడు. వీరకుమారుని కర్ణాటక రాజ్యానికి రాజుని చేశాడు. ఫ్రెండ్స్ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా ఒక హార్ట్